ప్రియమిత్రులారా, ఈరోజు మీకందరికీ మేము అంటే మా వ్యవసాయ క్షేత్రంలో చేపల పెంపకాన్ని చూపిస్తూ ఈ చేపల గురించి నాకు తెలిసిన ఒక కథని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో. పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు చాలా కరుణామయుడు, దానగుణం కలిగిన వ్యక్తి. ఎవరికైనా ఆపద కలిగితే ఆ ఆపద తనకు కలిగినట్టు భావిస్తూ అందరికీ మంచి జరగాలని ఆశించే ఒక మహారాజుగా వెలుగొందుతున్నారు ఆ రాజుగారు. అయితే ఒకానొక రోజు ఒక బేస్తవారు అంటే చేపలు పట్టే మన సహోదరులలో చేపలు పట్టే ఒక వ్యక్తికి ఒక అరుదైన చేప దొరికింది. ఆ చేపని తీసుకొని రాజుగారి దగ్గరికి పోయి రాజుగారికి బహుమతిగా ఇద్దాము, ఇది అపురూపమైన చేప అని చెప్పి, పైగా అరుదైన చేప అని చెప్పి రాజుగారికి ఇవ్వటానికి వెళ్ళారు. ఇచ్చే క్రమంలో రాజుగారితో పాటు దాని సామంత రాజులు వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అయితే ఈ బేస్తవారు ఎవరికైతే ఈ చేప దొరికిందో ఆ చేపకు వెళ్ళిన వ్యక్తి, అయ్యగారు రాజుగారిని పాదాభివందనాలు చేస్తున్నా అని చెప్పి దండం పెట్టి విఘ్నతతో నిమ్రతతో తనను తాను పరిచయం చేసుకొని ఆ రోజు అతనికి దొరికిన చేప గురించి వివరించి ఆ చేపని ఇచ్చి, అయ్యా ఇది నాకు దొరికింది, అపురూపమైంది కాబట్టి మీకు ఇస్తున్నాను అని ఇవ్వడం జరిగింది. అయితే అంతమందిలో రాజుగారు కూడా అతనికి తెచ్చిన వ్యక్తికి బహుమానంగా, ఎందుకంటే చేపలు పట్టేవారు కానీ ఎవరైనా కానీ వారు అంత ఆర్థికంగా ఉండరు కాబట్టి చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి రాజుగారు, అయ్యే బాబు ఎవరు భటులు 500 వరహాలు తీసుకురా అని చెప్పి 500 వరహాలు తీసుకొచ్చి ఆ యొక్క వచ్చిన జాలరికి బహుమానంగా గిఫ్ట్ అంటే అతను బహుమానంగా ఇవ్వడం జరిగింది. జాలరి తీసుకున్నారు. తీసుకొని అక్కడనే ఇక వెళ్లే ప్రయత్నంలో ఉన్న మూమెంట్ లో రాజుగారి సతీమణి భార్య ఆమె వచ్చి రాజుగారిని పక్కకి పిలిచి, అయ్యా రాజుగారు, మీరు ఒక జాలరి కేవలం ఒకే ఒక్క చేపని తీసుకొచ్చి మీ ముందు పెడితే 500 వరహాలు ఇవ్వటం ఇది భాగ్యం కాదు, చూసేవారు కూడా మంచిగా అనిపించదు, కాబట్టి అది పద్ధతి కాదు, తీసుకోండి, తీసుకొని ఒక 10 లేదా 15 వరహాలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే రాజుగారు పవర్ కోటేశ్వరరావు లాగా ఆలోచిస్తాడు కాబట్టి, లేదు రాణి, మనము ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పవద్దు. ఒక్కసారి ఈ యొక్క నరలోకంలో ఈ యొక్క కలికాలంలో మాట ఇచ్చి తప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యుడు విద్యుత్ శాఖలో రఘుమారెడ్డి లాంటి దుర్మార్గుడు ఉన్నాడు. ఆయన రిటైర్ అయినా కూడా, ఇంటికి పోయినా కూడా ఆయన చెడు ప్రవర్తన వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఎందరో మంది నిందలేస్తున్నారు, శాపనార్థాలు ఇస్తున్నారమ్మా. కాబట్టి ఇట్లాంటి వద్దు అని వారించారు ఆ రాజుగారు. అయితే రాణిగారు ఏమన్నారు, సమయస్ఫూర్తితో వ్యవహరించు, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వచ్చిన జాలరికి నీకు ఇవ్వటం ఇది పద్ధతి కాదని చెప్పే విధంగా నేను మీకు వివరిస్తాను. అదే విధంగా మీరు అక్కడ సభలో వివరించి ఆ పైసలు రిటర్న్ తీసుకోమన్నారు. ఏం చెప్పాలో చెప్పు మహారాణి అన్నాడు రాజుగారు. అప్పుడు రాణి ఏమన్నది, అయ్యా రాజా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి, వెళ్ళి ఆ జాలరిని పిలిపియండి, పిలిపించి ఒకటే మాట అడగండి, ఏమయ్యా బాబు, నువ్వు తీసుకొచ్చిన చేప, మగ చేపకు ఇంత రేటు అవసరమా? సంతానోత్పత్తి కూడా చేయలేని మగ చేపకి ఇంత ఇవ్వడం తప్పు నాయన అని చెప్పి రిటర్న్ తీసుకోమని మహారాణి ఏ విధంగా చెప్పారో అదే విధానాన్ని రాజుగారు ఆ యొక్క దర్బార్లో కూర్చొని ఆ యొక్క జాలరిని పిలిపించి, ఏమయ్యా బాబు జాలరి, మరి ఏమిటి పరిస్థితి, నువ్వు తీసుకొచ్చిన చేప ఆడదా మొగదా అని చెప్పాడు. అయితే జాలరి సమయస్ఫూర్తితో, అయ్యా రాజా, ఈ చేప అటు ఆడది కాదు మొగది కాదు, కాబట్టే నేను తీసుకొచ్చి ఈ అపురూపమైన చేప ఇటువంటిది ఎక్కడా లేదు అనే విధానాన్ని మీకు వివరించి ఇది మీకు ఇవ్వడం జరిగింది రాజా అని మరొక్కసారి చేతులు జోడించి నమస్కరించాడు. అయితే అతని యొక్క ప్రవర్తన చూసి ఆ యొక్క జాలరి యొక్క స్థితిగతులను అర్థం
చేసుకొని మంచి విశాల హృదయంతో ఉండే రాజు కాబట్టి మరొక్కసారి భటుల్ని పిలిపించి ఇంకొక 500 వరహాలు ఇచ్చారు. అంత అపురూపమైన చేపను నన్ను ఇచ్చినందుకు ఇంకా సంతోషమని ఇంకొక 500 వరహాలు ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నిటిని నిశితంగా గమనిస్తున్నటువంటి మహారాణి మళ్ళీ రాజును ఏం చెప్పాలని ఆలోచిస్తుంది. అంతలోనే భటులు వచ్చారు. భటులు వచ్చిన తర్వాత 500 వరహాలు ఇచ్చారు. వాస్తవంగా ఆ పరిస్థితులను చూసిన తర్వాత జాలరికి ఏదో రకంగా శకునం వెంటాడుతుంది. ఒక భయము, భక్తి అవన్నీ ఒకేసారి అతనిలో ప్రవేశించడం వల్ల ఏం చేయాలో తెలియక తీసుకున్నారు. ఆ తీసుకునే క్రమంలో ఆ యొక్క వరాల్లో ఒక వరహం అంటే ఒక బిళ్ళ అది కింద పడిపోయింది. కింద పడిపోతే ఈ రాజుగారు కింద పడిన విషయాన్ని కూడా అర్థం చేసుకున్నారు. కానీ జాలరి ఆ యొక్క ఇచ్చిన మూటతో పాటు కింద పడ్డ ఒకే ఒక నాణాన్ని కూడా వెతుకుతుంటే అమ్మటే రాజుగారి భార్య మహారాణి రాజును పక్కకి పిలిచింది. ఇప్పటికైనా నీకు తెలివి లేదా రాజా? నువ్వు ఇంత ఇచ్చినావు, ముందు ఒక 500 వరహాలు ఇచ్చావు, మళ్ళీ జాలిపడి ఇష్టపడి ఇంకొక 500 వరహాలు ఇచ్చావు. కానీ ఎంత లోభి గుణంతో ఉన్నాడో చూడు ఆ యొక్క జాలరి. ఈ జాలరికి నువ్వు ఇవ్వడం తప్పు. కాబట్టి నేను మీకు ఒకటే చెప్తున్నా, ఈ అందరి ముందు మీ పరపతిని పెంచుకోవాలి రాజా. నువ్వు ఒక రాజువి, నేను మహారాణిగా చెప్తున్నాను. అతనిలో ఉన్న పిసనారితనాన్ని అందరికి వివరించి, అతనిలో ఉన్న లోభి గుణాన్ని అందరికి వివరించి ఆ యొక్క ఇచ్చిన వరహాలు రిటర్న్ తీసుకోమని చెప్పడం జరిగింది. అమ్మటే మళ్ళీ రాజు వచ్చిండు, కూర్చున్నాడు. ఏమయ్యా బాబు జాలరి, లే, ఏం నీకు ముందు ఒక 500 వరహాలు ఇచ్చాను, దాని తర్వాత మళ్ళీ నీ యొక్క సమయ స్ఫూర్తిని, మీరిచ్చిన ఆన్సర్ని, నువ్వు తెచ్చిన చేప గురించి వివరించిన విధానాన్ని మంత్రముగ్ధున్నాయి. నేను నీకు ఇంకొక 500 వరహాలు ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ 1000 వరహాలలో ఒకే ఒక వరహం కింద పడిపోవడం వల్ల నువ్వు దాన్ని అంత కక్కుర్తితో, అంత దుర్బుద్ధితో, దురాశతో మరియు లోభీ గుణంతో అంత ఎతుకుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. అంటే 1000 వరహాలలో ఒక్క వరహం కింద పడిపోయినా కూడా దాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన నీకు లేదా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ జాలరి సమయస్ఫూర్తితో తేరుకొని నిలబడి, అయ్యా, ఈ కలికాలంలో ఉన్నటువంటి దుర్మార్గులు, దుష్టులు, దుర్భాగ్యులు అంటే చీడ పురుగులుగా ఉన్నటువంటి రఘుమారెడ్డి లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను కాదనను, కానీ నేను అటువంటి వ్యక్తిని కాదు. నేను ఎందుకు ఇంత వంగి నేను ఇంత కష్టపడి వెతుకుతున్నానంటే, అయ్యా రాజా, దాని మీద మీ ప్రతిమ ముద్రించబడినది. అది ఎక్కడో కింద పడిపోతే మంచి వాళ్ళు తొక్కోవచ్చు, చెడ్డవాళ్ళు తొక్కోవచ్చు, నాలాంటి వాడు రావచ్చు, ఇంకొకటి రావచ్చు, లేదా ఇంట్లో పాకి పని చేసే వాళ్ళు రావచ్చు, లేదా క్లీన్ చేసే వాళ్ళు తొక్కొచ్చు. కానీ అది నాకు రాకున్నా పర్వాలేదు, కానీ దాని మీద మీ ప్రతిమ ఉన్నదే, ఆ ప్రతిమని ఎవరో ఒకరు తొక్కితే నేను భరించలేనయ్యా అని కళ్ళ నీళ్లు పెట్టుకొని చేతులు జోడించి నమస్కరించి అడిగేసరికి రాజుగారికి ఆయనకున్నటువంటి దయాగుణం ఇంకా ఉప్పొంగిపోయింది. మళ్ళీ భటులు పిలిపించాడు. ఇంకొక 500 వరహాలు ఇవ్వండి ఈ జాలరికి అని చెప్పి ఇంకొక 500 వరహాలు ఇవ్వడం జరిగింది. చూశారా మిత్రులారా, ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరించారో జాలరి. అట్లా వ్యవహరించారు కాబట్టి 1700 వరహాలు తీసుకొని ప్రశాంతంగా ఇంటికి పోయి ఆయన పిల్లలు హ్యాపీగా జీవితం గడుపుతున్నారు. అదే క్రమంలో అతనితో పాటు వాళ్ళ కుటుంబం సమేతంగా ఎంత ఆనందంగా గడుపుతున్నారంటే ఈ నిజంగా ఆదర్శవంతులాగా గడుపుతున్నారు. అయితే నేను అనుకోకుండా ఆ మార్గంలో పోతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఆ వార్త విని నేను కూడా జాలితో కాసేపు ముచ్చటించాను. నేను ఒకటే చెప్పాను, అయ్యా నీకు ఇంత వరహాలు ఇచ్చారు కదా, ఇప్పుడు హ్యాపీనా అంటే ఏం లేదు, హ్యాపీ లేదు అని చెప్పడం జరిగింది జాలరి. ఎందుకు? అయ్యా నేను ఒక్కనే కాదు, కానీ నాలాగా ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ అంతే సమయస్ఫూర్తితో వ్యవహరించి
ఉండాలి. ఎవరికైనా సరే చెడు బుద్ధి, దుర్మార్గపు బుద్ధి, దుర్భాష లేదా ఎదుటి వ్యక్తిని కించపరచడం, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం, ఎదుటి వ్యక్తి బాధపడితే చూడటం, అటువంటి వాళ్ళు ఉదాహరణకు ఇప్పుడు రఘుమారెడ్డి అనే వ్యక్తి దుర్మార్గుడు ఉన్నాయి అందరికీ తెలుసు. అటువంటి దుర్మార్గులు ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నాకు మనశ్శాంతి ఎప్పుడూ అందరూ అంటే ధర్మము ఎప్పుడైనా సరే ముందు వరుసలో ఉన్నంత కాలం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని భావించే పవర్ కోటేశ్వరరావు లాగా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఆలోచించినప్పుడే అందరితో పాటు నేను నా కుటుంబం కూడా సంతోషంగా జీవించగలం. కాబట్టి ఎవరికైనా సరే దుర్బుద్ధి కానీ, దురాశ కానీ, లోభి గుణం కానీ, లేదా ఎదుటి వ్యక్తిని కించపరచాలి, బాధపడాలని ఆలోచన ఉన్న వాళ్ళకి చీడ పరుగులుగా భావించండి. నలుగురు గురించి, నలుగురికి మేలు చేయాలి, నలుగురు గురించి ఆలోచించే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అనుకోండి, ఆయనే పుణ్య పురుషుడుగా భావించి అటువంటి వ్యక్తికి మనం అందరం ఆదర్శ వ్యక్తులుగా భావించడం ఒక ఎత్తు అయితే, అతని యొక్క భావజాలాన్ని మనం నలుగురికి తెలిసే విధంగా చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి అతను చెప్పారు కాబట్టి ఈ కథ మీతో నేను చెప్పడం జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్న మీ అందరి మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే.